అయితే సుబ్బారావు గారు ఒక్క విషయం జనరల్గా ఏంటంటే 2008 నుంచి మీరు ఇందాక చెప్పినట్టు అప్పుడున్న ఆర్థిక మాంద్యం, గ్లోబల్ రిసెషన్, రకరకాలు ఇన్ఫ్లేషన్, ఇవన్నీ ఒక పక్కన ఈ పొలిటికల్ ప్రెషర్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్. అంటే ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా మీకున్న అపారమైన అనుభవం వల్ల మీరు వాటిని స్టిల్ యూ కెన్ మేనేజ్, యూ కెన్ డూ వాట్ ఎవర్. అంటే ఒక ఆర్థికంగా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు, ఎకానమీని ఏ రకంగా దాన్ని యూటర్న్ చేసుకునేలాగా ట్రై చేయొచ్చు, ఇవన్నీ యూ కెన్ స్టిల్ డూ ఇట్. బట్ ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ప్రెషర్ మీ మీద పెట్టేసి మీరు ఇది చేయొద్దు, అలా చేయండి, ఇలాగే చెయ్యాలి అని ఇలా మిమ్మల్ని అంటే కట్టడి చేస్తే అది ఎంతవరకు అవరోధంగా ఉంటుంది మీ పనికి? అంటే ఇది ఆర్బీఐ గవర్నర్ అనేది ఒక పబ్లిక్ ఆఫీస్ అండి. దేశం ప్రజలకి రెస్పాన్సిబిలిటీ ఉంది. మన ఇన్ఫ్లేషన్కి తగ్గించాలి. ఇందాక చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ ఎందుకు తగ్గించాలనుకుంటున్నాం. మన దేశంలో ఉన్న సుమారు 1.2 బిలియన్ పీపుల్లో అట్లీస్ట్ 30% పోర్ పీపుల్. వాళ్ళకి ఇన్ఫ్లేషన్ చాలా గట్టిగా వాళ్ళ మీద, డబ్బున్న వాళ్ళకంటే డబ్బు లేని వాళ్ళ మీద ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఇన్ఫ్లేషన్ తగ్గించాలని అనుకుంటాం. గవర్నమెంట్కి ఇందాక చెప్పినట్టు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి. బట్ సిన్స్ ఇట్ ఈజ్ అ పబ్లిక్ ఆఫీస్, ఆర్బీఐ గవర్నర్ అన్నది గవర్నమెంట్ మీద మన మీద ప్రెషర్ పెట్టకుండా ఉండదు. గవర్నమెంట్ వాళ్ళని మన మాట అంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రెషర్ పెట్టకపోతే బాగుండేది, కానీ అది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్, యూ కాంట్ విష్ ఇట్ అవే. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో స్టేక్ హోల్డర్. ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు మాత్రమే ఎదుర్కొన్నారండి, లేదా జనరల్గా ఎనీ ఆర్బీఐ గవర్నర్ ఫేస్ చేస్తుంటారు? అంటే అప్పుడప్పుడు పరిస్థితుల్ని బట్టి అందరి గవర్నర్లకి ఏదో విధంగా గవర్నమెంట్తో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇప్పుడు ఛాలెంజెస్, క్రైసిస్ గట్టిగా ఉంటే ఈ అభిప్రాయ భేదాలు, డిఫరెన్సెస్ కూడా కొంచెం మ్యాగ్నిఫై అవుతాయి. ఇప్పుడు నేను ఉన్న టైంలో ఇన్ఫ్లేషన్ హై ఉండేది, గ్రోత్ తగ్గి ఉండేది. అంతే దీనికి ఆ టెన్షన్ బాగా ఇంకా పెరిగిపోయింది అనమాట. అయితే మీరున్న 5 years పీరియడ్లో మీరు రియల్లీ ఫిజికల్ రిఫార్మ్స్ కావచ్చు, రకరకాల మానిటరీ రిఫార్మ్స్ కావచ్చు, చాలా అద్భుతంగా చేశారు. ఫస్ట్ 2-3 years అయితే రిమార్కబుల్. కానీ అదే టైంలో డాలర్ రేట్ కూడా పడిపోయింది. అంటే రూపాయి విలువ 60 రూపాయలకు పడిపోయింది ఒక టైంలో. మళ్ళీ 68కి వెళ్ళింది అనుకోండి, 68-69. బట్ 60 వాజ్ ద మోస్ట్ అంటే డ్రాస్టిక్గా పడిపోయిన సిచ్యువేషన్. అప్పుడు వాట్ వర్ ది అలిగేషన్స్ యూ ఫేస్డ్ అండి? అంటే మీరు 2-3 years పీరియడ్లో మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇలా జరిగింది, అలా అయింది, అట్లా ఏమన్నా అన్నారా? మీ మీద అలాంటి ఏమన్నా? అలాగనలేదు కానీ మీరన్నట్టు ఎక్స్చేంజ్ రేట్ పడిపోయింది. ఎక్స్చేంజ్ రేట్ ఎందుకు పడింది? మనమేమో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నడిపేస్తున్నాం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనం ఎగుమతి చేసేదానికంటే దేశంలో దిగుమతులు చాలా ఎక్కువైపోతే మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనం విదేశాలకు అప్పు పడిపోతున్నట్టు అనమాట. కొంత అప్పు పడవచ్చు, కానీ ఎక్సెస్గా అప్పు పడిపోతే మన ఎక్స్చేంజ్ రేట్ డిప్రిషియేట్ అవుతుంది. అది గ్రాడ్యువల్గా ఎక్స్చేంజ్ రేట్ డిప్రిషియేట్ అయిపోయి గ్రాడ్యువల్గా అవుతుంది. మనకి ఆ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నడిపే అవకాశం కూడా కల్పించదు. ఇప్పుడు ఎలాగైతే మీరు అప్పులు తీసుకుంటూ ఉంటే మీకు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా మేము ఇంక అప్పు ఇవ్వమని మీకు కంట్రోల్ పెడతారు కదా, అదే ఒక కంట్రోల్. ఆ కంట్రోల్ ఇండియాలో నా పీరియడ్లో జరగలేదు. ఎందుకు జరగలేదు? అది మన తప్పేం కాదు. విదేశాల్లో అమెరికాలోను, యూరోప్లోను, ఇంగ్లాండ్లోను, జపాన్లోను క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది చేశారు. దానివల్ల చాలా డబ్బు ఈ గ్లోబల్ సిస్టంలో ఉండి మనకు అప్పులు ఈజీగా దొరికాయి. మనకి ఈజీగా అప్పులు దొరికితే మనం చేస్తున్న ఈ ఏ ప్రాబ్లం పెరిగిపోతుందో మనకు కనపడలేదన్నమాట. సడన్గా ఆ ప్రాబ్లం వచ్చేసరికి రూపీ డిప్రిషియేట్ అయింది. ఒక రూపీ డిప్రిషియేషన్ అది జరగవలసిందే. అసలు అంత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నడుపుతూ ఉంటే రూపీ డిప్రిషియేషన్ ఇది సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం అంటారు. సెల్ఫ్ కరెక్ట్ అది. కానీ గవర్నమెంట్లో అది కారణాలు వాళ్ళు ఒప్పుకోలేదు. నేనేమో మన కారణాల వల్ల జరిగింది, ఇది విదేశాలకి వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, అమెరికాని, యూకేని, జపాన్ని, యూరప్ని బ్లేమ్ చేస్తే కాదు, ఇది మన ఇంటర్నల్ మేనేజ్మెంట్ మూలంగా, మనం దిగుమతులు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మూలంగా కరెన్సీ
డిప్రిషియేట్ అయింది నేను అన్నాను. లేదు ఏదో అడ్వాన్స్ కంట్రీ చేసిన పాలసీస్ మూలంగా మన ఎక్స్చేంజ్ రేట్ డిప్రిషియేట్ అయింది వాళ్ళు అన్నారు. ఆ విధంగా అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ ఆ మేనేజ్మెంట్ చేయడంలో ఏవో చిన్న తేడాలు ఉంటాయండి టాక్టిక్స్లో. అంటే ఇంగ్లీష్లో అంటారు స్ట్రాటజీ టాక్టిక్స్. స్ట్రాటజీలో మేము వాళ్ళు గవర్నమెంట్ ఒప్పుకున్న, టాక్టిక్స్లో కొన్ని తేడాలు వచ్చాయి.